ఇది ఇల్లు దర్శన మసీదుకి దర్శనమా? దర్గా దర్గాకి ఏ సార్ ఈ డ్రెస్సల్లా కాశీ డ్రెస్సల్లా ఇది డ్రెస్సల్లో ఆగితే ఏనేవారు ಏನು ಕೆಲಸ ಮಾಡಿದೆ ನೀವು ಮಂದಿರ್ ಅಲ್ಲಿ ಇರ್ಬೇಕಂತೆ ಇಲ್ಲಿ ಇದು ದರ್ಗಾಕ ಬಂದಿದೆ ಅಲ್ಲಿ ಏನು ದರ್ಗಾಕ ಒಂದು ಏನು ಎಕ್ಸ್ಪೆಕ್ಟ್ ಮಾಡಿದೆ గురుగారు అంటున్నాడు నేను ఏమీ ఎక్స్పెక్టేషన్ లేదు ఊరకు వచ్చాను దర్శనం కోసం అని అంటున్నారు. చూడండి ఇక్కడ దర్గా అనేటప్పటికి సాధు బట్టలు వేసుకున్నారు, బొట్టు పెట్టుకున్నారు, దర్శనానికి వచ్చారు. ఎంత సహజంగా ఉందనేది మీరు అర్థం చేసుకోండి. చిన్న చిన్న విషయాలు తెలియకుండా కొట్టేసుకొని నా మతం నా దానిలోకి రావు దీనిలో రావద్దు టైం వేస్ట్ చేసుకోవద్దు నా మిత్రులారా. 4 రోజులు అన్ని సమానంగా అన్ని మతాలు ఏ మతం నీకు నచ్చిందో ఆ మతంలోకి వెళ్ళి హ్యాపీగా ఉండండి. నీకు ఏది నచ్చిందో అది హ్యాపీగా ఉండండి తప్ప దాని తక్కువ దీని ఎక్కువ అని చెప్పి నీ జీవితాలను ఎక్కువ తక్కువ వేసుకుని జీవితాలను వేస్ట్ చేసుకోవద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు నా మిత్రులారా. దర్గా దగ్గరికి వచ్చాడంట గురుగారు. కాదా కరెక్ట్ కాదా? ఎందుకంటే సహజంగా జీవించడానికి కోసం నీకు నచ్చిన దేవుడు ఏది ఉందో ప్రేమగా వెళ్ళండి. గురుగారు తెలియదు మనకు తెలుసా భగవంతుడు అనేది అంత అనంతము విశ్వం అనేది అందరి లోపల నడుస్తున్నది ఒకే శక్తి. వాళ్ళు ఇష్టంగా జీవనం నడుచుకుంటున్నారు కాబట్టి ఎవరు తక్కువ ఎక్కువ కాదు అన్నమాట సత్యాన్ని చెబుతున్నాం అనమాట. నీ పిల్లలు వాళ్ళకి తల్లిలాగా నువ్వు మాకు అనుమతి తల్లి అని మనసులో అనుకుని ఇప్పుడు మనకు అక్కడ తొట్టి కట్టాం కదా ఆకులకి, పత్తాగారు దాని పేరు. సో ఈ ఆకులు ఇవన్నీ పోయేసుకునే ప్రాసెస్ లో రాలిన గింజలు కూడా వస్తాయి. ఆ గింజలు మొలకలు అవుతాయి. ఆ మొలకల్లో బాగా సారంగా పెరిగిన మొక్కను తీసి మనకు అక్కడక్కడ లోకల్ స్పీసీస్ కదా ఇక్కడ బతుకుతాను ఈజీగా ఉంటాయి అంటే ఈ దగ్గరగా ఉన్నాయి కాబట్టి. సో అది పెరుగుతుంది. పెరిగినప్పుడు ఇప్పుడు ఇది మనకు తల్లి ఎట్లాగో దాని పిల్లలు కూడా రేపు మన నెక్స్ట్ జనరేషన్ తల్లి. సో ఆ మెసేజ్ వాళ్ళకి రీచ్ అయినప్పుడు ఈ ప్రకృతితో సహజీవనం వాళ్ళకి అర్థమవుతుంది.